హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసేసి తొలి ఏకాదశి స్పెషల్ పేలాల పిండి ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసేసి మొక్కజొన్నలు తీసుకోవాలన్నమాట. కొంతమంది అయితే జొన్నలతో చేస్తారు, మా సైడ్ అయితే మేము మొక్కజొన్నలతో చేస్తామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మొక్కజొన్నలు అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి గరిటతో అలా తిప్పేసుకొని పేలాలను అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా 2 మినిట్స్ గరిటతో తిప్పేసేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోకపోతే పేలాలన్నీ పేలి పైకి వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇట్లా మొక్కజొన్నతో చేసిన పేలాలు అయితే ఇట్లా వేగుతాయి అన్నమాట. తర్వాత మూత పెట్టేసేసుకొని మనం పేలాలను అయితే రెడీ చేసుకోవాలండి. ఇక్కడైతే మనం వేసిన మొక్కజొన్నలకైతే పేలాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారాలన్నమాట. కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి అయితే పేలాలను అయితే మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇదిగోండి, మన పేలాలతో పిండి అయితే ఇట్లా రెడీ అవుతుందన్నమాట. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే మిక్సీ జార్లోకి వచ్చేసి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక పావు కప్పు పుట్నాలు అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. మన స్వీట్నెస్ సరిపడినట్టు బెల్లం వేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి 2 ఇలాచీలు అయితే వేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బెల్లం పొడిని అయితే రెడీ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పేలాల పిండిలోకి అయితే ఈ బెల్లం అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ తొలి ఏకాదశి స్పెషల్గా ఈ పేలాల పిండి అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.